కుండపోత వర్షాలు ముంబైని ముంచెత్తాయి. భారీ వర్షంతో జనజీవం అతలాకుతలమైంది. నగరంలో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. సియాన్ సబ్వే పూర్తిగా మునిగిపోయినట్టుగా తెలుస్తోంది. ముంబైలో సగటున 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తానే, పూణే నగరాలను కూడా భారీ వర్షం ముంచెత్తింది. మరో 24 గంటల పాటు వర్షాలు ఉంటాయని ఐఎండీ తెలిపింది. కుండపోత వర్షాలు ముంబైని ముంచెత్తుతున్నాయి. భారీ వర్షంతో జనజీవం అతలాకుతలమైంది. నగరంలో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. సియాన్ సబ్వే పూర్తిగా మునిగిపోయినట్టుగా తెలుస్తోంది. ముంబైలో సగటున 6 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, శ్రీజ, ప్రస్తుతం ముంబై పరిసర ప్రాంతాల్లో ఏదైతే భారీ వర్షాలు అక్కడ జనజీవనాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేశాయి. తెల్లవారుజాము నుంచి ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షంతో నగరం చాలా ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో నీటిలో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సియాన్ సబ్వే పూర్తిగా నీటితో నిండిపోవడంతో ఆ మార్గంలో రాకపోకలను అధికారులు కూడా నిలిపివేశారు. అయితే చాలా చోట్ల రోడ్లపై మోకాల లోతు వరకు నీరు చేరడంతో వాహనాలకు ట్రాఫిక్ లో చిక్కిపోయిన ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళు, స్కూళ్లు, కాలేజీకి వెళ్లే విద్యార్థులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వాతావరణ శాఖ మాత్రం ఇప్పటి వరకు సుమారు 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని, ముంబై ఒక్కటే కాదు తానే, పూణేలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయని, దీంతో మొత్తం ముంబై మెట్రోపాలిటన్ రీజన్ అంతా వర్షం నీటితో నిండిపోయిందని అధికారులు చెప్తున్నారు. అయితే ఈ అధికారులు ఈ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లోతట్టు ప్రాంతాల్లో నీటిని బయటికి పంపించే పనులు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, భారత వాతావరణ శాఖ ఇంకా 24 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. అందుకే అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటికి రావద్దని, ముఖ్యంగా నీరు నిలిచిన ప్రాంతాలకు వెళ్లొద్దనేది అధికారులు సూచిస్తున్నారు. ప్రతి ఏడాది కూడా ఏదైతే ఋతుపవనాల సమయంలో ముంబైలో ఇలాంటి పరిస్థితులు కనిపిస్తుంటాయి. అయితే ఈసారి కూడా అదే పరిస్థితి మళ్ళీ కనిపించిందని అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రాంతాలు పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో అక్కడికి ఎవరైనా చిన్నపిల్లలు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు వెళ్లే పరిస్థితి ఉండకూడదు. అక్కడికి వెళ్తే ప్రాణాపాయ పరిస్థితులు కూడా ఉంటాయని హెచ్చరిక బోర్డులు కూడా పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంకొక 24 గంటలు కూడా ఇదే వర్షాభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మాత్రం అధికారులు అప్రమత్తమైన పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. శ్రీజ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రాము.